సంక్రాంతి పండుగ వేళ మద్యం ప్రియులకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బాటిల్పై 10 రూపాయల మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఏడాదికి 1391 కోట్ల మందుబాబులపై బాధాలంటూ డిసైడ్ అయింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత మద్యం ధరలను పెంచేశారు. తాజా నిర్ణయంతో 70% మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. మరోవైపు లిక్కర్ సిండికేట్ కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. మద్యం బాటిల్ ధర పెంచిన మందుబాబులపై భారం మోపిన చంద్రబాబు బార్లకు మాత్రం అదనపు రిటైల్ ట్యాక్స్ ను తొలగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఏడాదికి 340 కోట్ల మేర బార్ల సిండికేట్ కు లబ్ధి చేకూరనుంది. లిక్కర్ సిండికేట్ కోరినట్లుగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ సిండికేట్ కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ప్రభుత్వ పెద్దలతో కుదిరిన డీల్ మేరకు ట్యాక్స్ రద్దు చేసినట్లుగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా చూడొచ్చు ప్రభుత్వ నిర్ణయంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు అత్యంత దారుణమైన 2 నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేలాగా వాళ్ళకి అదనపు భారాన్ని దాదాపు 1391 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మద్యం ప్రియులపై ఏడాదికి మోపుతూ, ఇంకొక వైపు లిక్కర్ సిండికేట్కు లబ్ధి చేకూర్చేందుకు, లిక్కర్ సిండికేట్కు మేలు చేయడానికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 341 కోట్ల రూపాయలను గండి కొట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఏవైతే ఐఎంఎఫ్ఎల్ అదేవిధంగా ఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అండ్ ఫారెన్ లిక్కర్ మద్యం బాటిల్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క బాటిల్ పైన 10 రూపాయలు ధర పెంచాలని చెప్పి, ఎంఆర్పి పైన 10 రూపాయలు ధర పెంచాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఆదాయాన్ని పెంచుకోవడం కోసం దీన్ని మేము చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా కేవలం 99 రూపాయల ఆ మద్యం బాటిల్ మినహా మిగిలినటువంటి 120 రూపాయల నుండి ఉన్నటువంటి ఇతర అన్ని మద్యం బాటిల్ పైన కూడా ఈ 10 రూపాయల అదనపు ధరను పెరగనుంది. సో సంక్రాంతి సందర్భంగా సేల్స్ భారీగా జరుగుతుంది కాబట్టి సంక్రాంతి వేళ షాక్ ఇవ్వాలి, సంక్రాంతి వేళ ముక్కుపిండి వసూలు చేసుకోవడానికి మద్యం ప్రియుల దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది. సో ఈరోజు కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు 1391 కోట్ల రూపాయల భారం పడనుంది. మరొక వైపు మద్యానికి సంబంధించి బార్లలో అసమానతలు తొలగించడం కోసం అంటూ ఏవైతే కొద్ది రోజులుగా లిక్కర్ సిండికేట్ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 800కు పైగా బార్లు ఉన్నాయి. ఈ బార్ల సిండికేట్ లాబింగ్ వర్కౌట్ అయింది. సిండికేట్ లాబింగ్కి చేసినటువంటి డిమాండ్ మేరకు ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 340 కోట్ల రూపాయలు ఏడాదికి వచ్చేటువంటి ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆ ఉపసంహరణ ప్రతిపాదనకు ఆమోదం కేబినెట్ ఈరోజు తెలిపింది. దీనివల్ల 340 కోట్ల రూపాయలు బార్ల యజమానులకు, బార్ల సిండికేట్కి, లిక్కర్ సిండికేట్కు మేలు కలగనుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.